ఈ రోజు మనం తెలుసుకోబోయే వ్యక్తి జానపద గానంలో ఓ గొప్ప స్థానం సంపాదించుకున్నటువంటి గాయని మంగ్లీ. ఆమె పాటలు మన గ్రామీణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలాగా ఉంటాయి. అయితే ఆమె గొంతు వినిపించిన ప్రతిసారి మనం పల్లె వాతావరణంలోకి వెళ్లినట్లుగా అనిపిస్తుంది. మంగ్లీ అసలు పేరు సత్యవతి రాథోడ్. ఆమె తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు కాదు. పుట్టింది అండ్ పెరిగింది ఓ సాధారణ బంజారా తండాలో. చిన్నప్పటి నుంచే సంగీతం పట్ల ఆసక్తి కలిగి తన ప్రతిభను కొనసాగిస్తూ మంగ్లీగా మారారు. మంగ్లీ గారి పాటల్లో ప్రత్యేకమైన అంశాలు ఏంటంటే తెలంగాణ జానపద సంగీత శైలి, పల్లె పదజాలం, అది రూరల్ ఒకాబులరీ, బుర్రకథ, తూతుకథ వంటి శైలిలకు సమకాలీన హావభావాలు, వేషధారణలో సాంప్రదాయ తెలంగాణ డ్రెస్. సారంగదర్య 250 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. ఫోక్ పాటల పునర్విభజనకు నిదర్శనమని చెప్పాలి. ఆడనిమిలి ఇది ఇండిపెండెంట్గా రిలీజ్ అయినటువంటి సాంగ్. 2 రోజుల్లోనే 2.5 మిలియన్ వ్యూస్ను సొంతం చేసుకుంది. బతుకమ్మ పాటలు ప్రతి ఏడాది కొత్త పాట. తెలంగాణ ఆడబిడ్డల సంబరానికి ప్రధానమైన గాత్రం. రాములో రాముల అలా వైకుంఠపురం సినిమాలోని ఒక మంచి మాస్ అట్రాక్షన్ పాట. మంగ్లీ గారి గాత్రానికి జనం ఫిదా అయ్యారింకా ఆ పాటకి. ఇక అవార్డులు, గౌరవాలకి వస్తే యూట్యూబ్లో మిలియన్ల వ్యూస్, తెలంగాణ ప్రభుత్వం తరపున పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం, వివిధ టీవీ షోల్లో యాంకరింగ్గా, గాయనిగా గుర్తింపు పొందారు. మంగ్లీ పాటల ప్రభావం ఎలా ఉంటుందంటే తెలుగు ఫోక్ సంగీతాన్ని కొత్త తరం యూత్ కి చేరవేసిన గాయని, గ్రామీణ సంస్కృతి పట్ల గౌరవం పెరిగేలా చేసిన గాత్రం, సాంప్రదాయాల విలువను అందించగల సామర్థ్యం ఉన్న గాయని.